శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. రాజయోగ సాధన ద్వారా లభించేటువంటి శక్తుల గురించి మనం తెలుసుకుంటున్నాము. కిందటి భాగంలో మనం ఏ విధంగా అయితే తాబేలు తన కర్మేంద్రియాలను అవసరమైనప్పుడు వాడుకుని మిగిలిన సమయంలో లోపలికి సంకీర్ణించుకుంటుందో, అదేవిధంగా ఒక రాజయోగి కూడా తన ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలు, సూక్ష్మేంద్రియాలు, కర్మేంద్రియాలను కూడా అంతర్ముఖిగా, అంటే ఎప్పుడు కావాలో అప్పుడే వాడి మిగిలిన సమయంలో వాటిని దురుపయోగం చేయడు. అలాగే ఇంకా మనం సర్దుకునే శక్తి గురించి మాట్లాడుకున్నాము. ఏ విధంగా అయితే మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు అవసరమైన వాటినే మనం సర్దుకుంటామో, అదేవిధంగా ఒక రాజయోగి వర్తమానంలోనే జీవిస్తాడు. గడిచిపోయిన విషయాల గురించి ఊరికే మథన పడడం కానీ, భవిష్యత్తు గురించి ఊరికే ఆందోళన చెందడం కానీ చెయ్యడు. ఇప్పుడు మనం తర్వాత శక్తి గురించి తెలుసుకుందాం. ఈ శక్తి ప్రస్తుత కాలంలో చాలా చాలా అవసరమైనటువంటిది. అదే సహన శక్తి. సహన ప్లస్ శక్తి అంటున్నాం. కానీ ఇప్పుడు బయట నానుడు ఎలాగుంది? సహనము అంటే దాన్ని ఒక బలహీనంగా చూస్తున్నారు. వాస్తవంగా తల్లి ఎంతో సహిస్తే తప్ప బిడ్డకు జన్మనివ్వలేదు. ఆమె నేను నొప్పులు భరించలేను అని కానీ అన్నట్లయితే మానవ సృష్టే ఉండదు. అదేవిధంగా ఏ విషయంలో అయినా చిన్న బాధ కలిగిన వెంటనే నేను ఇది చెయ్యలేను అని గివప్ చేసేస్తే లైఫ్ ముందుకు ఎలా వెళ్తుంది? ఈ తరంలో చిన్న పెద్ద అందరిలో సెన్సిటివిటీ అంటే ఫీలింగ్ నేచర్ చాలా ఎక్కువ పెరిగిన కారణంగా చిన్న చిన్న విషయాలను కూడా సహించలేకపోతున్నారు. మనం చూస్తూనే ఉంటాం. భర్త ఏదో ఒక చిన్న మాట అన్నాడని, భార్య నచ్చిన కూర వండలేదని ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం వరకు కూడా వెళ్తుంది. అదేవిధంగా పిల్లలు కూడా నచ్చిన బొమ్మ కొనలేదనో, నచ్చిన సైకిల్ కొనలేదనో కూడా తల్లిదండ్రులను బెదిరించడానికి మేము చస్తాము అని ఇలాగ బెదిరిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సహన శక్తి యొక్క లోపం వల్ల వచ్చింది. కానీ మీరు ఒక్క విషయం ఆలోచించండి. ప్రకృతి ఎంతో సహిస్తుంది. మామిడి చెట్టుకు కూడా మామిడి పండు నాదే అని చెప్పి మామిడి పండును తన కోసమే దాచుకుందనుకోండి, ఆ పండు ఏమవుతుంది? చెట్టుకి కుళ్ళిపోతుంది. అలాగే చిన్నపిల్లలు మామిడి తోటల్లోకి వెళ్ళి పండు కోసం ఏం చేస్తారు? రాయిని వేస్తారు. అయినా చెట్టు మాత్రం ఏమిస్తుంది? తీయని మామిడి పండునే ఇస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రాళ్ళు విసిరేవారు ఉంటారు, పువ్వులు విసిరేవాళ్ళు ఉంటారు. ఇది మనం చాలా యాక్సెప్ట్ చేయాలి. అందరూ కూడా మనకి పువ్వులే విసరరు. అండ్ ఎప్పుడూ పువ్వులు విసిరేవాళ్ళు కూడా ఒక్కోసారి రాళ్ళు రువ్వచ్చు. ఈ జీవితమే ఒక సుఖ దుఃఖాల ఆట. నాకెప్పుడూ సుఖంగా, కంఫర్టబుల్గా, సౌఖ్యంగా ఉంటేనే నేను బతుకుతాను అనుకున్నట్లయితే ఓకే, బయటికి అవన్నీ కనిపించవచ్చు, కానీ లోపల లోపల మనం చాలా మథన పడిపోతూ ఉంటాం. సహించడం నేర్చుకోవడం వల్ల జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము తణుకు బెణుకు లేకుండా సరైన నిర్ణయం తీసుకోగలం. ఇంకొకటి, సహనశక్తి ఉన్నప్పుడు మన సంబంధ బాంధవ్యాలు కూడా చిరకాలం నిలుస్తాయి. సహనశక్తి ఉన్నప్పుడు ఉద్యోగంలో కూడా మనకి ప్రత్యేకత ఉంటుంది. సహనం లేని వ్యక్తి బాస్ ఏదైనా ఒక చిన్న మాట అనగానే వెంటనే రియాక్ట్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుంది? భలే ఉద్యోగంలోంచి అయితే తీసేయలేకపోవచ్చు, కానీ రెప్యుటేషన్ ఎలా ఉంటుంది? వీళ్ళు మహా కోపిష్టులండి అని ఇంకోసారి వారిని దగ్గరికి రానివ్వరు. అదే ఆ కొద్ది క్షణాలు కానీ మనం సహనం వహిస్తే తర్వాత దాని ఫలితము తీయగా ఉంటుంది.
ఇక్కడ మనం చెప్తుంది ఏంటి అంటే ఇన్స్టెంట్ రియాక్షన్. ఒక్కొక్కసారి పక్క వాళ్ళ మాట మనం పూర్తిగా కూడా వినకుండానే మనము రియాక్ట్ అయిపోతాం. అందుకే ఇంగ్లీష్లో చాలా 2 మంచి పదాలు ఉన్నాయి, హియరింగ్ అండ్ లిసనింగ్. హియరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం పని చేసుకుంటూ పాటలు పెట్టుకుంటాం, ఏదో పాట మోగుతూ ఉంటుంది, కానీ ఆ పాట లిరిక్స్పై కానీ సంగీతంపై కానీ మనం అటెన్షన్ పెట్టం. చాలాసార్లు ఎదుటివారి మాటలు కూడా మనం అలాగే వింటాం. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కానీ మనం వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళతో ఇంతకుముందు నాకు ఇలాంటి ఇంటరాక్షన్ జరిగింది, వీళ్ళ గురించి నాకు వీళ్ళు ఇలా చెప్పారు అని మన గోలలో మనం ఉంటాం. కాబట్టి పక్క వాళ్ళు చెప్పినటువంటిది మనకి పూర్తిగా మనం వినం. ఇంకా రెండవ స్కిల్ ఏంటి? లిసనింగ్. అంటే సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయ్యి వినడం. అలా విన్నప్పుడు మనం ఆ వ్యక్తి తాలూకా మాటలు మాత్రమే కాదు, మాటల వెనుక ఉన్న భావాన్ని కూడా మనం అర్థం చేసుకుంటాం. ఒక్కోసారి మనం అర్థం చేసుకుంటాం, కానీ అపార్థం కూడా చేసుకుంటాం. ఎప్పుడు అపార్థం చేసుకుంటాం? వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు మనంతట మనం ఒక కామెంటరీ వేస్తూ ఉంటాం. చెప్పారులే, వీళ్ళేంటి నాకు చెప్పేదిలే, వీళ్ళకేంటి పెద్ద తెలుసులే అని మన కామెంటరీ మనకి నడుస్తూ ఉంటుంది మనకి మనసులో. అప్పుడు పక్క వాళ్ళని మనం అపార్థం చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే నేను పక్క వాళ్ళు చెప్తుంది ఏంటో నేను అర్థం చేసుకోవాలని అనుకుంటామో అప్పుడు మనం వాళ్ళ దృష్టికోణం నుంచి మనం వింటాం. అప్పుడు సహించాల్సిన అవసరం ఏమీ రాదు. ముఖ్యంగా ఇది తల్లి తండ్రికి పిల్లలకి మధ్య ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఊరికే గోల్ చేస్తున్నారు, మారం చేస్తున్నారని మనం అనుకుంటూ ఉంటాం, కానీ దాని వెనకాతల కారణం ఏంటి? పిల్లల ప్రవర్తనలో సడన్గా మార్పు వచ్చితే దాని వెనకాతల కారణం ఏంటి? కొంచెం ఓర్పుతో, కొంచెం సహనంతో, కొంచెం ఓపికతో మనమే ఒక మెట్టు దిగి వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అంటే పిల్లలు మన స్థాయికి రాలేరు కదా, మనమే వారి స్థాయికి వెళ్ళాలి. కాబట్టి ఈ విధంగా సహనం అనేటువంటిది ఓర్పుతో ఎప్పుడైతే మనం ఉంటామో ఏ సమస్యనైనా ఎలాగ స్పందించాలో అలాగ స్పందిస్తాము. సరదాగా అంటారు కదా, పావలాకు రూపాయి యాక్షన్ అంటారు. సింపుల్గా అంతే, పావలాకు రూపాయి యాక్షన్ చేయొద్దు అంటారు కదా. సో సహనశక్తి లేని వ్యక్తి అలాగే ఉంటాడు. చిన్నదానికి కూడా చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతాం. కాబట్టి రాజయోగ సాధన నిత్యం చేయడం వల్ల మనం డిలేడ్ రెస్పాన్స్ అంటే మనము ఊరికే చిర్రుబిరులాడకుండా ఎంత స్పందించాలో అంతే మనము స్పందిస్తాము. ఈ చిన్న సహనం యొక్క శక్తి మనం కొన్ని రోజులు అభ్యాసం చేస్తే మనకి మనశ్శాంతి ఆటోమేటిక్గా దొరుకుతుంది. చూడండి, ఆ కొద్ది క్షణాలు ఎప్పుడైతే మనం సహనాన్ని కోల్పోతామో అప్పుడు అన్న ఒక చిన్న మాట గురించి మనం ఎన్ని రోజులు పశ్చాత్తాపడతాం, ఎన్ని రోజులు మనం బాధపడతాం. పైగా అది అయిన వాళ్ళు, కావలసిన వాళ్ళు అయితే ఆ బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే ఒక్క నిమిషం మనం సహిస్తే కొన్ని రోజులు కదా మర్చిపోతాం కూడా, అసలు ఆ సంఘటన జరిగిందని కూడా మనం మర్చిపోతాం. కానీ గొడవ జరిగితే జీవితాంతం గుర్తుంటుంది. అందుకని ఈ రోజుటి నుంచి మనం సహనాన్ని ఒక బలహీనత కింద చూడొద్దు. సహనం నిజమైనటువంటి అంతర్గత శక్తి. దీని తర్వాత ఉన్నటువంటి శక్తి ఇముడ్చుకునే శక్తి. ఇంగ్లీష్లో అంటారు ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఒక్కొక్కసారి మనం పక్క వాళ్ళని నేను క్షమించేశాను అనుకుంటాం, కానీ ఆ వ్యక్తి మనకు ఎదురుపడ్డా, ఆ రోజు వచ్చినా, ఏ రోజైతే ఈ సంఘటన జరిగిందో ఆ రోజు వచ్చినా మళ్ళీ మనం గుర్తుపెట్టుకుని లోపల మనం ఎమోషన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫర్గివ్నెస్, క్షమించడం ఎంత గొప్ప గుణమో ఫర్గెట్, మర్చిపోవడం కూడా అంతే గొప్ప గుణం. అయితే చాలామంది అడుగుతారు, సిస్టర్ ఇది అసలు ఎలా సాధ్యం సిస్టర్ అని.
ఎప్పుడైతే మనకి దానివల్ల లాభం అర్థమవుతుందో అప్పుడు మనకి ఇది చేయడం సులభం అనిపిస్తుంది. ఎందుకు మర్చిపోవాలి? నా కోసం, నా మంచి కోసమే మర్చిపోవాలి, పక్క వాళ్ళ కోసం కాదు. వాళ్ళు గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోనివ్వండి, కానీ మన బ్రెయిన్ ఏమన్నా డస్ట్బిన్నా గడిచిపోయిన పాతవన్నీ గుర్తుపెట్టుకోవడానికి? ఇప్పుడు మన ఇంట్లో చెత్తబొట్టు ఉందనుకోండి, దాన్ని మనం రోజూ క్లీన్ చేస్తాం, అంతే తప్ప వారం వారం రోజులు చెత్త దాచుకుంటామా? దాచుకోం. కరోనా సమయంలో కూడా క్లీనింగ్ వర్కర్స్ వచ్చి రోజు చెత్త ఎత్తుకుని తీసుకుని వెళ్ళేవారు. కాబట్టి కొత్తది లేకపోయినా పర్వాలేదు, కానీ పాతదాన్ని వదిలించుకోవడం మాత్రం చాలా మంచిది. ఇల్లు కూడా చూడండి, పెద్ద పండగ వచ్చినా, దీపావళి వచ్చినా మనం ఏం చేస్తాం? ఇల్లంతా శుభ్రపరచుకుని ఇంట్లో పనికిరానివన్నీ వదిలేస్తాం, ఎవరికన్నా ఇచ్చేస్తాం, లేదంటే అమ్మేస్తాము, లేదంటే దాన ధర్మాలు చేసేస్తాము. అప్పుడు మనకి ఇల్లు ఎలా అనిపిస్తుంది? ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అదేవిధంగా గడిచిపోయినటువంటి సంఘటనలని మనం ఎంతెంతగా మర్చిపోతామో అంతగా అది మనకి మేలు. మరి మర్చిపోవడం ఎలా? మొట్టమొదటిది, దాని గురించి ఊరికే 10 మందితో డిస్కస్ చేయకండి, 10 మందికి వ్యాపించకండి. ఎందుకంటే మీరు 10 మందికి చెప్పారనుకోండి, మీరు మర్చిపోదామనుకున్నా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోనివ్వరు. వాళ్ళు కనిపించినప్పుడల్లా ఇదే ఊసు ఎత్తుతూ ఉంటారు. రెండవది, మనస్ఫూర్తిగా క్షమించండి. ఏదో పై పై మాటల కోసం కాదు, మనస్ఫూర్తిగా క్షమించండి. మనస్ఫూర్తిగా ఎప్పుడు క్షమించగలుగుతాం? ఎలా తెలుస్తుంది మనం మనస్ఫూర్తిగా క్షమించామని? ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క తలంపు వచ్చినా, ఆ వ్యక్తి మనకి ఎదురు పడ్డా, మన మనసులో వారి పట్ల ఏ విధమైనటువంటి నెగిటివ్ భావన కానీ, నెగిటివ్ మాట కానీ, చెడు చెయ్యాలని తలంపు కూడా మనకి రాకూడదు. అప్పుడు నిజంగా మనం క్షమించినట్టు, నిజంగా మనం మర్చిపోయినట్టు. ముందు మనం జీవితం తాలూకు చిన్న చిన్న విషయాల గురించి మర్చిపోయి చూద్దాం. ఇవాళ ఉదయం నేను వెళ్తున్నాను కారులో, నా పక్క నుంచి ఎవడో వచ్చి 2 వీలర్ వాడు నా కారుకు అడ్డంగా వచ్చేసాడు. ముందు వాడిని క్షమిద్దాం. ఎవడో మన దగ్గర 10 రూపాయల వస్తువు 15 రూపాయలకు కొన్నాడు, అలాంటి చిన్న విషయానికి క్షమిద్దాం. ఇలాంటి చాలా చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్సే మనకి చికాకు, స్ట్రెస్, యాంగర్ తీసుకొస్తాయి. ప్రతిరోజు మన జీవితంలో దుర్ఘటనలు జరుగుతాయా? జరగవు. ప్రతిరోజు మన జీవితంలో పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయా? జరగవు. మరి ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి చికాకు ఎందుకు వస్తుంది? ఆలోచించామా ఎప్పుడన్నా? ఓకే, ఏదో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, సాయంత్రం కల్లా మైండ్ డిస్టర్బ్ అయిందంటే ఓకే. మరి ప్రతిరోజు ఎంత పెద్ద ప్రాబ్లం ఏమీ రాకుండా కూడా ఎందుకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది అంటే, మనము ఇలాంటి చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న ఆవేశాలు, చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అన్నిటినీ దాచిపెడతాం. దాని మూలన ఏమవుతుంది? అది దుమ్ము ధూళి ఇక్కట్టా చేస్తుంది. మన ఇంట్లో కూడా చూడండి, చిన్న చిన్న వస్తువులు ఉంటే వాటిని క్లీన్ చేయడం ఎంత టైం పడుతుంది. పిల్లలవి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, అవి క్లీన్ చేయడానికి గంట పడుతుంది. అదేవిధంగా చిన్న చిన్న విషయాలను ముందు మర్చిపోదాం, క్షమిద్దాం. అప్పుడు క్షమించడం అనేటువంటిది మనకొక అలవాటు కింద తయారవుతుంది. ఆ తర్వాత పెద్దవాటిని కూడా మనం క్షమించడం మనకి నార్మల్ అవుతుంది, ఈజీ అవుతుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇతరులను నేను క్షమిస్తున్నాను అనుకోవద్దు. అదేదో మనం వాళ్ళ మీద పెద్ద ఉపకారం చేస్తున్నామని అనుకోవద్దు. ఎందుకు? మనం క్షమించకపోతే వాళ్ళకేం ఫరక్ పడదు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా కావాలో అలా గడుపుకుంటారు. ఎందుకు క్షమిస్తున్నాను నేను? నా మనశ్శాంతి కోసం నేను క్షమిస్తున్నాను. ఇదొక కాంక్రీట్ డెసిషన్ తీసుకోవాలి మనం. నా మనశ్శాంతి కోసం ఫలానా వ్యక్తితో జరిగిన గొడవను కానీ, జరిగిన సంఘటన కానీ నేను క్షమిస్తున్నాను. ఒక సామెత చెప్తారు, ఏం పోయింది? డబ్బు పోయి శని చుట్టుకుంది అని. ఎవడన్నా మన దగ్గర డబ్బు మోసగించాడంటే పోయిన డబ్బు ఎలాగా పోయింది, ఇప్పుడు శని కూడా చుట్టుకుందంట. సో అలాగా చెయ్యొద్దు. ఓకే,
కొందరు మనల్ని మోసం చేస్తారు, దగా చేస్తారు. అలాంటప్పుడు మనము వాటి గురించి పట్టుకుని కూర్చోవడం వల్ల ఇంకా ఏమవుతుంది, ఉన్నది కూడా పోతుంది. ఏ విధమైన లీగల్ యాక్షన్ తీసుకోవాలో లీగల్ యాక్షన్ తీసుకోవాలి, లేదంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ. యాక్షన్ చేయకుండా ఉండమని అనట్లేదు, కానీ దాని యొక్క బాధలో, చింతలో, దుఃఖంలో ఎక్కువగా ఉంటే మాత్రం మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది, చాలా డిస్టర్బ్ అవుతుంది. సో డెసిషన్, ఒక కాంక్రీట్ డెసిషన్, ఇవాల్టి నుంచి నేను ఈ పలానా విషయాన్ని నేను కంప్లీట్గా నా మైండ్ నుంచి నేను తుడిపేస్తాను అంటే చెయ్యొచ్చు. కేవలం మనలో ఆ దృఢ సంకల్పం అనేటువంటిది మనం తీసుకోవాలి. తర్వాత మనం నేర్చుకునేటువంటి శక్తి పరిశీలన శక్తి, పవర్ టు డిసర్న్. ఈ పరిశీలన శక్తి చాలా సూక్ష్మమైనటువంటిది. ఒక ఆరితేరిన వజ్రాల వ్యాపారి ఉన్నాడనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మనం బంగారం తీసుకెళ్ళగానే దాన్ని గీటురాయి మీద గీస్తారు. గీటురాయి మీద గీయడం వల్ల అది మేలిమి బంగారమా లేదంటే నకిలీ బంగారమా వాళ్ళకి తెలిసిపోతుంది. అదేవిధంగా రాజయోగ సాధన వల్ల మనసు అనేటువంటిది చాలా నిశ్చలంగా తయారవుతుంది, కామ్గా తయారవుతుంది. కాబట్టి మంచి చెడు, లాభం నష్టం అన్నీ కరెక్ట్గా మనం పరిశీలించగలుగుతాం. చూడండి, ఒక్కోసారి ఏమైనా నకిలీ వస్తువు దొరికితే అందరూ ఏమంటారు, అయ్యో కొని ముందు చూడలేదా అంటారు. ఏదో హడావిడిలో కొని తెచ్చేసామండి, ఇంటికి వచ్చాక తెలిసింది ఇది ఇలా పాడైంది అని. చూసారా, ఎప్పుడన్నా మనం హడావిడి పడ్డాము అంటే కంపల్సరీగా అక్కడ ఏదో ఒక చిన్న మిస్టేక్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి రాజయోగంలో నిత్యం నేను ఒక శాంత స్వరూపాత్మను, శాంతి సాగరుడైన తండ్రి పరమాత్ముడు నా తండ్రి, నా ఇల్లు శాంతిధామము అని మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేస్తూ ఉన్న కారణంగా మనసు అనేటువంటిది నిశ్చలంగా ఉంటుంది. చూడండి, నదులు ఉంటాయి, నదుల కన్నా చిన్న చిన్న లేక్స్ ఉంటాయి కదా, సరస్సులు అని అంటారు. అవి వాస్తవంగా చాలా నిర్మలంగా ఉంటాయి, రైట్? ఇప్పుడు పిల్లవాడు వెళ్ళి చిన్న గుళకరాయి వేశాడు అనుకోండి, వెంటనే బోలెడు తరంగాలు వస్తాయి, రిపిల్స్ అంటారు. కానీ కొంతసేపటికి అవి సద్దుమణిగిపోతాయి. కానీ రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి వేస్తూ ఉంటే అది ఎప్పటికీ సద్దుమణగదు. సంకల్పాలు కూడా అంతే. మనస్సు బుద్ధి అనేటువంటి మానస సరోవరంలో సంకల్పాలు అనేటువంటి చిన్న చిన్న గులకరాళ్ళు పడుతూనే ఉంటాయి. రాజయోగ అభ్యాసం ద్వారా ఆ చిన్న చిన్న గులకరాళ్ళని ఎప్పుడైతే మనం సద్దుమణగనిస్తామో అప్పుడు మైండ్లో క్లారిటీ పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు యువతికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి? కన్ఫ్యూజన్, అట్టర్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? ఎక్కువ థాట్స్ చేయడం వల్ల, ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల. కాబట్టి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నిత్యం ఈ విధమైనటువంటి పీస్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం రాజయోగంలో చేసినప్పుడు ఒక కామ్ మైండ్ అండ్ కామ్ ఇంటలెక్ట్లో వీ కెన్ డిసర్న్ అంటే కరెక్ట్గా మనం పరిశీలించగలుగుతాం. చూడండి, ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అని దొరుకుతుంది. ఒక్కొక్కసారి ఆ 1 గ్రామ్ గోల్డ్ నగలు ఎంత బాగుంటున్నాయంటే గోల్డ్ ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో పెట్టేసి వేసుకుంటున్నారు. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే తెలిసిపోతుంది కదా, ఇది ఒరిజినల్ కాదు, ఇది 1 గ్రామ్ గోల్డ్, రోల్డ్ గోల్డ్ అని చెప్పేసేసి అంత స్పష్టంగా మనకి కనిపిస్తుంది. దీంట్లో నాకు లాభం ఉందా, నష్టం ఉందా? పైగా వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఎదురుగుండా వస్తే దాన్ని కేవలం ఇవాల్టి దృష్టితోనే చూడరు, రేపు దీనివల్ల నాకు ఏ విధమైనటువంటి నష్టం కలగదు కదా అని వాళ్ళు త్రికాలదర్శులు అని అంటారు. త్రికాలదర్శులు అంటే 3 కాలాల గురించి కూడా ఆలోచించి వాళ్ళు ఏ విధమైనా సరే వాళ్ళు గమనించగలుగుతారనమాట. ఇంతకుముందు నాకు ఇలాంటివి లాభం తీసుకొచ్చాయా, ప్రజెంట్లో నాకు దీనివల్ల ఉపయోగం ఉందా, వర్తమానంలో భవిష్యత్తులో నాకేమన్నా ఉపయోగం ఉందా అని ఇలాగ 3 కాలాలలో దేన్నన్నా కూడా వాళ్ళు అంచనా వేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు క్విక్ డెసిషన్స్ అయిపోతున్నాయి. క్విక్ డెసిషన్స్ అయిపోయిన కారణంగా చూడండి, చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేస్తారు. అక్కడ ఆన్లైన్లో చాలా బాగుందని కొనేస్తాం మనం, ఇంటికి వచ్చాక చూస్తే అసలు ఆన్లైన్కి దానికి ఏమీ పోలికే ఉండదు. ఎందుకు? ఆలోచించకుండా మనము కొన్నాం కాబట్టి, సరిగ్గా పరిశీలించకుండా మనం కొన్నాం.
లేదంటే కొన్ని డ్రెస్సెస్ కొంటాము, అక్కడ చాలా బాగుంటాయి, కానీ మనం వేసుకుంటే డ్రెస్ అస్సలు బాగోదు. ఎందుకు మనం సరిగ్గా పరిశీలించలేదు అక్కడ, ఇది నాకు బాగుంటుందా. అన్ని డ్రెస్సులు అందరికీ బాగోవు, కొన్ని డ్రెస్సులు కొందరికి బాగుంటాయి, కొన్ని డ్రెస్సులు కొందరికి బాగుంటాయి. కానీ అక్కడ ఏంటి, క్విక్ డెసిషన్, టెంప్టేషన్ అనమాట. అబ్బా కలర్ ఎంత బాగుంది, డిజైన్ ఎంత బాగుందని తెచ్చాక మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాం. ఒక్కోసారి ఆ రిటర్న్ పెట్టేందుకు కుదరకపోతే అది అలాగ మన బీరువాలో ఆ ప్యాకెట్ అలాగా మురిగిపోతూ ఉంటుంది అనమాట, అలాగే అది పెట్టేస్తాం అనమాట. సో పరిశీలన శక్తి అంటే ద పవర్ టు డిసర్న్ అనేటువంటిది క్లారిటీ ఆఫ్ థాట్ బట్టి ఇది మనకి వస్తుంది. మరి పరిశీలించిన తర్వాత ఏం చేస్తాం, మనం నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్ ఉల్టా చేస్తున్నాం. డిసైడ్ చేసేసుకున్న తర్వాత ఆలోచిస్తున్నాం, అయ్యో ఇది మంచా చెడా అనేసి. బట్ ఇట్ షుడ్ బి ది అదర్ వే రౌండ్. ముందు పరిశీలించిన తర్వాత మనం నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్నాక పరిశీలించడం కాదు. అందులో ఇప్పుడు అంతా యూపీఐ పేమెంట్ అయిపోయిన తర్వాత ఎంతసేపు పడుతుంది డబ్బులు కట్టడానికి? సెకండ్లు కూడా పట్టట్లేదు, నిమిషాలు కూడా పట్టట్లేదు, కొన్ని సెకండ్లలో డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత రాబట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది. ఈ బ్యాంకుని కాంటాక్ట్ చేయండి అంటారు, లేదంటే 3 days తర్వాత వస్తాయంటారు. ఆ 3 days మనకు డబ్బులు వస్తాయో రావో గుండెల్లో లబ్లబ్లని కొట్టుకుంటూ ఉంటుంది. రైట్? ఇదనే కాదు, ఏదైనా కూడా కెరియర్ విషయంలోనే అవ్వచ్చు. మన తాహత ఏంటి? తాహత అంటే ఇంటలెక్చువల్ తాహత. నాకెంత తెలివి ఉంది, నేను స్కోర్ తెచ్చుకోగలనా? లేదంటే ఎస్పెషలీ పేరెంట్స్, మా పిల్లలు చిన్నప్పటి నుంచి తెలుస్తుంది కదా వాళ్ళ చదువు ఎలాంటిదో. చిన్నప్పటి నుంచే వాళ్ళు 99% స్టూడెంటా 70% స్టూడెంటా అనేది పేరెంట్స్ కంపల్సరీగా తెలుస్తుంది. కానీ మనము చుట్టాల పిల్లలు జాయిన్ అయ్యారనో, పక్క వాళ్ళ పిల్లలు జాయిన్ అయ్యారనో, వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు అని పాపం వాళ్ళ శక్తి సామర్థ్యాలకు మించిన కోర్సుల్లో వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళని అదే పనిగా రుద్దడం వల్ల పిల్లలు మానసికంగా చాలా దెబ్బతింటున్నారు. వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి పర్మనెంట్గా నమ్మకం పోతుంది. అందుకే అంటారు కదా, కాకి కోకిల రెండూ చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి, కానీ కాకి కోయిల్లాగా గానం చేయలేదు. కాకి పిలుపు కాకిలాగే ఉంటుంది, కోయిల గానం కోయిలే. కాబట్టి అందరూ ఒకే స్కూల్లో చదువుకోవచ్చు, అందరూ ఒకే బిల్డింగ్లో ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బట్ ఇద్దరి యొక్క శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు, స్కిల్స్ వేరుగా ఉంటాయి. అది మనం సరిగ్గా పరిశీలించుకోకుండా పిల్లలని వాళ్ళ శక్తి సామర్థ్యాలకు మించిన కోర్సుల్లో జాయిన్ చేయడం కూడా ఇబ్బంది. వివాహ బంధంలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. ఒకప్పుడు అనేవారు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని అనేవారు. అది యాక్చువల్గా అన్ని విషయాలకి చాలా మంచిది. అది వాళ్ళు ఏ విధమైన వాతావరణంలో పెరిగారు అంటే, ఇక్కడ కులం, మతం, గోత్రం ఈ విషయాల గురించి చెప్పట్లేదు. వాళ్ళ మెంటాలిటీస్ ఎలాంటివి, అలాంటి మెంటాలిటీస్ మనకి సెట్ అవుతాయా? కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు డబ్బు ముందు వెనక చూడకుండా ఖర్చు పెడతారు. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో డబ్బులు చూసుకుని ఖర్చు పెడతారు. ఇప్పుడు ఈ 2 ఫ్యామిలీస్లో పిల్లలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇలాంటివి. బట్ ప్రేమ అనేటువంటి ఆకర్షణలో పడిపోయిన కారణంగా అగైన్ డిసైడ్ చేసుకున్నాక డిసర్న్ చేస్తున్నారు. నిర్ణయం తీసుకున్నాక ఇది నాకు మంచా చెడా అని ఆలోచిస్తున్నారు. ఇంకొంతమంది ఇంకెలా ఆలోచిస్తున్నారు, ఏముందిలే డివోర్స్ అనేది ఒకటి ఉంది కదా అనుకుంటున్నారు. డివోర్స్ అంటే ఏమన్నా అదేమన్నా చిన్న అప్లికేషనా? కాదు, మొత్తం లైఫ్ని అది డిటర్మిన్ చేస్తుంది. ఒక మనిషి తాలూకు ఎమోషనల్ స్టేట్, మెంటల్ స్టేట్ని డిటర్మిన్ చేస్తుంది. రిలేషన్షిప్స్ మీద మనకి ఫ్యూచర్లో ట్రస్ట్ బిల్డ్ అవుతుందా లేదా అనేది డిటర్మిన్ చేస్తుంది. కాబట్టి లైఫ్లో ఏదైనా సరే మనం ఒక స్టెప్ వేసే ముందు పీస్ఫుల్ క్లారిటీ ఉన్న మైండ్తో డెసిషన్ తీసుకోవడం చాలా మంచిది. అలజడి ఉన్న మనసుతో ఎప్పుడూ కూడా మనం ఏ డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు మనకి ఎమోషన్స్ చాలా హైగా ఉంటాయి అన్నమాట. కాబట్టి చూశారు కదా, రాజయోగం వల్ల మనకి లభించేటువంటి శక్తులు నిత్య జీవితంలో పిల్లల దగ్గర నుంచి యువతీ యువకుల వరకు, మధ్య వయస్కుల వరకు, లేదంటే వయోవృద్ధుల వరకు
అందరికీ కూడా జీవితంలో చాలా చాలా ఉపయోగపడేటువంటి శక్తులు ఇవి. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.